నమస్తే నమస్తే. గిరికింది ఖచ్చితంగా పాడుకోవాలి. అవునా రాజా, గౌను ఖాళీ చెప్పి ఏడబెట్టిండ్రు. ఏది అని అన్ని ఈయన పెట్టిపోయింది. ముందుగా మరి తీసుకురా. మా తమ్ముడు బాడుకో ఈయన ఉన్నాడు కదా, మరి ఏమన్నా లొల్లి చేస్తాడా? ఇది ఎక్కడ ప్రశ్న బాబు, నీకు వచ్చిన అడగాలి నీ పాడుగా. అవరా మీరు అన్నదమ్ముల ఆశత్రులు రా. ఏంద్ర వాడిని చూస్తేనే ఊకలు వెళ్ళినది. ఆయన గురించి నీకు తెలియదురా. వాడు ఏం చేసాడు తెలుసా? నన్ను టైంకు పొలం వేసుకొని ఎత్తలేడు. నలుగురు చెప్పిన పెదమాదుల ప్రకారం పొత్తుల బాయ్ అయితే అంతులు పెట్టుకుందామంటే అంతులు వద్దంటాడు. వాడిని ఇట్ట ఉన్నప్పుడు పోయి కరెంటు పెట్టుకొని వస్తే ఇప్పుడు బావి నీళ్ళు మొత్తం దంగొట్టుకొని వచ్చి ఆడ కళ్ళు అవుతుండు. వాడిని అన్ని ఏమంటావు చెప్పు, ఏమంటావు? నేను అంత పిచ్చి అంతులు కొడుతున్నానికి నాకన్నా చిన్నవాడు. అంతులు పెట్టుకుందామంటే వాడు కొండ కట్టుకోతున్నా, నేను ఎవడకపోతున్నా, ఇటు పోతున్నా అటు పోతున్నా అని చెప్తుండు. అంతులకు అత్తలేడు. అంతులు పెట్టుకుందామంటే అని ఇట్ట ఉన్నప్పుడు పోయి కరెంటు పెట్టుకుంటు. రాత్రి 11:30 పెట్టిండు కరెంటు. మొత్తం బావి నీళ్ళు అన్ని తాగినాయి. ఇప్పుడు నేను ఎప్పుడు ఊరాలి నీళ్ళు, నా పొలం ఎప్పుడు పట్టాలి? నువ్వు తక్కువ అంతే వేసుకోక వాడిని అన్న ఒక్కుతానే పొలంలో నాశనం అయిపోతావురా నువ్వు. బాబాయ్ వాడే మాట్లాడుతుండే. నిజంగా బాబు చెప్తున్నావు, వానికి ఇలా తన్నులు అయితే వాడు నా గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఏం మాట్లాడుకోవద్దా? కోడికి ఎండిన కన్నా అన్నట్టు మీరు మారరా? ఇదే ముచ్చటారేగా. వాడు అట్లానే వాడు చిర్తిగిరికి వచ్చి మన కల్లాకాడికి వాడు నా డౌట్, వాడు అసలు వాడు మాట్లాడే నా గురించి వాడికి తీత బాగుంది తెలుసా? అనుకుంటావు నీ గురించి అని వాడు ఏం మాట్లాడుకోవద్దా? అంటే అనవానే పోడేనే మనిషి. మునిపే కింద గొడవలు అయితే 2 సార్లు నచ్చ చెప్తివి. నువ్వు కొంచెం ఏజ్ పడ్డావు, నువ్వు వాడు మంచిగా ఉన్నాడు, గట్టిగా ఉన్నాడు. దాంతో నువ్వు కళ్ళు వెళ్ళేందుకురా నీకు? ఏజ్ పడ్డా అంటే వాడు ఏజ్ అవుతుంది ఒప్పుకోవాలి నేను. వాడు ఏం చేసి ఒప్పుకోవాలి నేను? అంటే గడ్డం తెల్లవాడు అనుకుంటున్నావా? వాడిని ఒక్కుతో పండబెట్టి నువ్వేంద్రో నాకు చెప్పేది. నీ అసలు 10 మందిని ఈ వరకు తొక్కినా, నేను కింద కూడా తొక్కినా. నువ్వు నాకు చెప్తున్నావు ఆయన గురించి? ఆడు మామూలు మనిషి అనుకుంటున్నావు నువ్వు? తమ్ముడు పెడుతుండా, నన్ను పెడుతుండా? మళ్ళీ మళ్ళీ అదే చేస్తాను మీకు ఎప్పుడు? నీకు తెలియదు ఆయన గురించి. వాడిని అలా పని చెప్తాను. ఏం పని చెప్తావు? వాడు అట్లా ఇట్లా వాడికి ఆయన గురించి చిన్న తీసుకుంటావు నువ్వు. వాడు నీకన్నా మొండి విన్నావా? మొండాడు మరి మొండిగా ఆడు. నువ్వు నీకు ఆరిగానే ఎక్క తాగదు అనుకుంటా. నువ్వు పండేడు తొక్కుతాను, తొక్కుతావు, ఆడు తొక్కుతావు, నీ తొక్కుతాడు. ఇంతమంది కొట్టుకున్నప్పుడు నేను చూడలేదా? ఆడే చిన్నోడు కాదు, నీ లాడుకుంటే ఎత్తేస్తాడు, అవసరం అవుతాడు. ఎత్తేస్తాడు. నువ్వు నన్ను బేరిట బ్యాన్ చేయకు, పెట్టకు బాబాయ్ చెప్తున్నా. నీ ఆసంటుంటే 10 మంది పండేడు తొక్కినా నేను. పుట్టోడా నా సుడల్ని 10 మందిని పండబెట్టి తొక్కినావా నువ్వు? తలకాయకి ఒక గుద్దినంటే పాతాల్లోకి పోతావు. ఎందుకంటే కల్లాగిస్తున్నావు అని సప్పు ఎత్తలేడు నీకు. అరే అడు నా గురించి ఏదో మాట్లాడుతున్నట్టు కొద్దిగా అట్లా పోయిరా. అవసరం నీకు నా గురించి పోతావా పోవా నువ్వు? బాబాయ్ వాడేదో ఉరుతున్నా అక్కడ, నా గురించే నాకు డౌట్ వస్తుంది. ఒకసారి ఎందుకు తెలుసుకోవచ్చుకోపో. తెలుసుకుంటావు మరి. ఎవరు చెప్తా దగ్గరనా ఏందైనా లొల్లి? నువ్వు ఇటారా, నువ్వు ఇటా. అవునా రాజా? వీళ్ళు మనసులా గాడుదలు రాజేమో నాకు అర్థం కాదు. ఇంకా పన్నామలో గింత ఘోరం ఉంటుంది. శంకరన్న అని అన్న తీత బాగుందే. వాడు ఏం మాట్లాడుతుండే? వాడి తమ్ముని తిడుతుండా, నన్ను తిడుతుండా, ఓన్ అన్నది అర్థమవుతుంది. వాడు అంటాడు నీ అసొంటోని ఇట్లా పిసికేసిందని అంటుండే. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. వాడు సాయివాడే సక్రమణ అనుకుంటున్నావు నువ్వు? నా సొంటోళ్ళు 10 మందిని పనిపెట్టి తొక్కిండట. వాడిని ఇంత మండుతుంది కానీ వాడిని ఎటుకుడు కావాలి కల్లా ఎత్తురాని. అయితే వాళ్ళ కాళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళే కూడా మనల్ని తిడుతున్నా. మనకు అర్థమవుతలేదు. వీళ్ళు వాళ్ళు మనం టార్గెట్ చేసినట్టు అనిపిస్తుందే. ఏం చేద్దాం? పండగ తొక్కువ వాళ్ళని కొట్టి మన చేతులకు మట్టి ఎందుకు అంటించుకుందావురా? వాళ్ళ కాళ్ళే తుక్కు కొట్టుకున్నాడు చేద్దాం. అదే ఎట్లనే? అరే వీడిని వాడి తిట్టినా చెప్పు, వాడిని వీడి తిట్టినా నేను చెప్తా.
నిజంగా మరి బా తూ మీ బతుకులు చెడా ఇవో బతుకులా ఓ బాబాయ్ వాడు ఊళ్ళని తిడుతున్నాడు, నన్నే తిడుతున్నాడు కాడు. గోల తిరుగుతాడు, నేను నేర్చుకుంటూ గోల తిరుగుతాడు. మీ ఇద్దరికి పగలే ఉండే. ఏమని తిడుతున్నాడు? ఏమైనా చంపుతాడా, నేను ఉంచుతాడు. నన్ను చంపుతున్నాడు. కూర్చుడు 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 కూర్చుని మాట్లాడు. అదా అట్లా బాగా అయితే నన్నే తిడుతుంది నిన్నంటే ఇక నిన్ను తిట్టాడు, ఇంకా నిన్నేనా ఇక తిట్టేది ఓన్నే ఇంకా. అని ఎందుకు తిడుతున్నాను? అరే బాగా చెప్పదా నిన్నంటే ఇక తిట్టా. నీ ఒక్క పొగ నీళ్ళు వస్తా అంటాడు, నేను ఎటు పెట్టి నీ మెడలు కొడతా నువ్వు అని చెప్పట్టు అంటాడు. ఎందుకు తిడుతున్నా అంటే ఆయన నువ్వు తిట్టబడుతుంది, నువ్వు ఆయన తిట్టబడుతుంది. ఇక తిట్టాడా నిన్ను? నన్ను ఏమని తిట్టినాడో చెప్పు అని చంపే పడతా నేను. ఏం మాట్లాడుతున్నావురా? అని ఎప్పుడు కూడా చంపిస్తా అంటాడు నన్ను. మరి ఏమని చెప్పాలి నేను? ఇక పొట్టోడా నాలాంటి వాళ్ళనే 10 మందిని పండబెట్టి తొక్కిన అంటావా? నీకు అక్కడ నిన్నేదో ఒకసారి పడుకో. ఘోరంగా తిట్టిండ్రా నేను. అదే బాయిలేసి కుడుతా అంటుండు వాడు, తిట్టుండు. అరే ఆగురా చెప్పరా, ఆగురా నేను లొల్లి పుట్టించినట్టు అయితే ఆగురా నువ్వు. పోరా పో, నీకు తనులు అయితే పో. అవురా నా సొంతని తను తావురా నువ్వు. ఎదుగుడికి ఇంత కళ్ళు అయిపించినావు, బాగు బాగున్నదిరా. నీకు తనులు అయితే పో గట్టిగా. ఎంతసేపు నువ్వు తిట్టవటాను? నువ్వు నన్ను పొలం కాడ నీళ్లు పెట్టుకున్నాను. బాయ్ ఎప్పుడు నువ్వు ఎప్పుడు వెళ్తావు కరెంటు? అరే మబ్బులు మబ్బులు పెట్టుకుంటే బాయ్ మొత్తం దాని కొట్టినావు. నాటకం చేస్తున్నావు నువ్వు, నాటకం చేస్తున్నావు, నాటకం చేస్తున్నావు, నాటకం చేస్తున్నావు నువ్వు, నాటకం చేస్తున్నావు, నాటకం చేస్తున్నావు. అరే నీళ్ళు నీళ్ళు సంగతి చెప్తా. ఏం తగిలు వాళ్ళు గుడ్డి పాడ కావాలరా. వాళ్ళు అద్దాలు లేకుండా ఎట్లా కొట్టుకుంటారు? అద్దాలు పెట్టారు, అద్దాలు పెట్ట అద్దాలు పెట్టా తనుకొస్తామని. నన్ను బాధపెట్టకూరా నన్ను కొట్టబోకు తండ్రి నా కొడు. కొల్లాలు పడిపోయినాయి చూసినావా? మళ్ళా కొడుతుంట కొడుకులు. ఏమైంది ఒకటి శవాలు అయిపోయారా చూడు. రోగం తిరిగింది కొట్టుకొని కొట్టుకొని మరి మనల్ని అంట రాదు. రాజా చూసినావా ఎట్లా జరిగింది అలా చూసినావా మన ప్లాను? ఎక్కడెక్కడ పీరులు పడిపోయినాడు వాడు. పీరు వాడు 10 మంది నాతో 10 మందిని కొడతాడట. కొట్టిన ఇప్పుడు చూడు తుక్కు తుక్కు చంపుకుని మీద పడిపోయారు, చచ్చిపోయారు పీరులు. నన్ను గాడే వాడు నాసుంటే తొక్కిన అంటాడు. ఇప్పుడు తొక్కించుకున్నాడు మరి.
ఎటుకుడికని అబ్బో కర్రోడు చిన్నోడు కాదు కర్రోడు బాగా లాగే పట్టారు కన్నా మంచి శుభం జరిగింది కళ్ళ తాపించి కళ్ళు మొత్తం తుక్కులు కొడుకురు బాగా సమరం పోయాల ఎంత చెప్పి తింటున్నారు మళ్ళీ అంటారు వాళ్ళు ఇంత చురుకని తీసుకుంటారు అరే కళ్ళుకి ఉంటే తల్లి పో మంచి పని అయింది వాళ్ళకు ఇంకా ఈ అన్నం తినకుండా పర్లేదురా తిన్నంత బాగా అయిందిరా